ఓకే. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు క్లాస్‌లో మనం ఆల్ఫాబెట్ లెటర్‌లో ఉన్న 26 లెటర్స్ 26 ఆల్ఫాబెట్స్‌కి ఉన్న 44 సౌండ్స్ అంటే 26 లెటర్స్ ఉన్నాయి. 44 సౌండ్స్ ఎలా పలుకుతుంది ఇవి? వీటినేమంటారు? ఎప్పుడెప్పుడు ఏ సౌండ్ వస్తుంది అనేది ఒక్కసారి చూద్దామండి. సో, మనకి ఆల్ఫాబెట్ అంటే అందరికీ తెలుసు. ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి కదా! ఏ టు జెడ్ 26 లెటర్స్. సో, 26 లెటర్స్‌కి ఒక్కొక్క లెటర్‌కి ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. సో, మనకిక్కడ 21 సౌండ్స్ ఒస్తాయి. ఏకొక సౌండు, బికొక సౌండు, సికొక సౌండ్ ఈ విధంగా ఒక్కొక్క లెటర్‌కి ఒక్కొక్క సౌండ్. వాటిని మనం ఫోనిక్ సౌండ్స్ అంటాం కదా! ఈ 26 లెటర్ సౌండ్స్ కాకుండా మళ్ళీ 26 లెటర్స్‌లో 5 వోవెల్స్, 21 కాన్సోనెంట్స్ ఉన్నాయి కదా! ఈ 5 వోవెల్స్‌కి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ సౌండ్స్. షార్ట్ వోవెల్స్ సౌండ్ ఒకటి, లాంగ్ వోవెల్ సౌండ్ ఒకటి, ఆర్ కంట్రోల్డ్ వోవెల్ సౌండ్ ఒకటి. ఈ విధంగా వోవెల్స్‌కి మొత్తం 3 రకాల సౌండ్స్ ఒస్తాయి. షార్ట్ వోవెల్ సౌండ్ అంటే 26 లెటర్ సౌండ్స్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. లాంగ్ వోవెల్ సౌండ్స్ ఎప్పుడొస్తాయంటే ఓవెల్ టీమ్ వచ్చినప్పుడు. ఒకటే ఓవెల్ ఉంటే ఆ ఓవెల్‌కి షార్ట్ సౌండ్ పలుకుతుంది. ఏ అంటే యా లాగా, ఈ అంటే ఏ లాగా, ఐ అంటే ఈ లాగా, ఓ అంటే ఆ లాగా, యు అంటే ఆ లాగా పలుకుతుంది. అదే లాంగ్ సౌండ్ రావాలి అంటే ఆ వర్డ్‌లో ఇంకొక ఓవెల్ కంపల్సరీ ఉండాలి. దట్ మీన్స్ ఓవెల్ టీమ్ అయినా అవ్వచ్చు లేదా మ్యాజిక్ ఈ అయినా ఉండొచ్చు. లాంగ్ వోవెల్ సౌండ్స్ జనరల్‌గా ఏంటి అంటే ఓవెల్‌కి ఆ ఓవెల్ ఒరిజినల్ సౌండ్ పలుకుతుందనమాట. అంటే ఏకి ఏ అనే సౌండ్, ఈకి ఈ అనే సౌండ్, ఐకి ఐ అనే సౌండ్, ఓకి ఓ అనే సౌండ్, యూకి యు అనే సౌండ్ పలుకుతుంది. వీటిని లాంగ్ వోవెల్ సౌండ్స్ అంటాం. ఆర్ కంట్రోల్ వోవెల్ సౌండ్స్ అంటే ఓవెల్ పక్కన ఎప్పుడైతే ఆర్ ఒస్తుందో అప్పుడు ఆర్ అనేది ఓవెల్ సౌండ్‌ని కంట్రోల్ చేస్తే ఆ ఓవెల్‌కి సౌండే లేకుండా చేస్తుంది. జస్ట్ అనే సౌండ్ మాత్రమే పలుకుతుంది. ఎగ్జాంపుల్ కార్, బర్డ్, ఫర్, సర్ ఇలా ఎగ్జాంపుల్స్ అండి. సో, ఇవన్నీ గూడా ఆర్ అనేది ఓవెల్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఈ 5 ఓవెల్స్‌కి ఉన్న 3 టైప్స్ ఆఫ్ సౌండ్స్. నెక్స్ట్ 21 కాన్సోనెంట్ సౌండ్స్. 21 కాన్సోనెంట్ సౌండ్స్‌కి 21 సౌండ్స్ ఒస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే. తర్వాత ఏమవుతుందంటే 2 కాన్సోనెంట్స్ పక్క పక్కన వచ్చినప్పుడు ఐదర్ అది బ్లెండ్ అయినా అవుతుంది. లేదా డయాగ్రాఫ్ అయినా అవుతుంది. లేదు అంటే డిఫ్థాంగ్ అయినా అవుతుంది. ఈ విధంగా 2 కాన్సోనెంట్స్ పక్కపక్కనే వచ్చినాయనుకోండి. బ్లెండ్ అంటే 2 కాన్సోనెంట్ లెటర్ సౌండ్స్ వినపడ్డాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సి పక్కన ఎల్ అనే ఒక కాన్సోనెంట్ వచ్చింది. నాకు 2 సౌండ్స్ వినపడుతుంది. క్లాక్ అంటాను. కాకి లా లాగా పలుకుతున్నాను. సో, దీన్ని బ్లెండ్ అంటాను. 2 కాన్సోనెంట్స్ పక్కపక్కనే ఉన్నప్పుడు 2 కాన్సోనెంట్ సౌండ్స్ వినపడితే దట్ ఈస్ కాల్డ్ బ్లెండ్. డయాగ్రాఫ్ అంటే 2 కాన్సోనెంట్స్ పక్కపక్కనే ఉన్నప్పుడు, ఆ 2 కాన్సోనెంట్స్ కలిపి ఒక కొత్త సౌండ్ మేక్ చేశాయనుకోండి, దాన్ని డయాగ్రాఫ్ అంటాం. ఎగ్జాంపుల్ సీని, హెచ్‌ని కలిపాననుకోండి, అక్కడ సి వినపడదు, హెచ్ వినపడదు. దట్ మేక్స్ ద న్యూ సౌండ్. అనే ఒక సౌండ్ చేస్తుంది. దాన్ని డయాగ్రాఫ్ అంటాను. ఈ విధంగా బ్లెండ్స్‌లో ఒక 3 రకాలున్నాయండి. ఎల్ బ్లెండ్స్ ఆల్రెడీ చూసాం కదా! అంటే కాన్సోనెంట్ పక్కన ఎల్ ఒస్తే ఎల్ బ్లెండ్ అన్నాము. కాన్సోనెంట్ పక్కన ఆర్ ఒస్తే ఆర్ బ్లెండ్స్ అంటాము. ఎస్ పక్కన కాన్సోనెంట్స్ ఒస్తే ఎస్ బ్లెండ్స్ అంటాము. ఎస్ఎల్, ఎస్‌టి, ఎస్‌పి ఇలాగా ఎల్ బ్లెండ్స్, ఆర్ బ్లెండ్స్, ఎస్ బ్లెండ్స్ అని 3 రకాల బ్లెండ్స్ ఉన్నాయి కాన్సోనెంట్స్‌లో. డయాగ్రాఫ్స్ వచ్చేసి సిహెచ్, చ, ఎస్‌హెచ్, ష, టీహెచ్‌కి 2 సౌండ్స్ థ ఒకటి, ద ఒకటి, పీహెచ్‌కి ఫ, డబ్ల్యూహెచ్‌కి వ ఇలా డయాగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవి కాకుండా ఇంకా మనకి డిఫ్థాంగ్స్ అని ఉంటాయి. డిఫ్థాంగ్స్ అన్నప్పుడు డిఫ్థాంగ్స్ అంటే 2 కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. ఐదర్ అవి వోవెల్ థీమ్స్ అయినా అవ్వచ్చు, వోవెల్ ప్లస్ కాన్సోనెంట్ అయినా అవ్వచ్చు. ఆ 2 కలిపి ఒకటే సౌండ్ మేక్ చేస్తున్నాయనుకోండి, దాన్ని డిఫ్థాంగ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఆయ్ అనే ఒక సౌండ్ చూస్తే ఓఐ అనేది ఆయ్ పలుకుతుంది. ఓవై అనేది ఆయ్ పలుకుతుంది. ఇది వోవెల్ టీమ్. ఇది ఓవెల్ పక్కన వై అనే ఒక కాన్సోనెంట్ కదా! సో, ఈ విధంగా ఆయ్ అంటే ఓఐ, ఓవై 2 వచ్చింది. ఆయిల్ అంటే ఓఐఎల్ రాస్తాము. బాయ్ అంటే బీఓవై రాస్తాం. రెండిటి దగ్గర మనకి ఆయ్ అనే సౌండే వస్తుంది. వీటిని డిఫ్థాంగ్స్ అంటాము. నెక్స్ట్ ఔ సౌండ్. అన్నప్పుడు ఓయూ సౌండ్ అవ్వ పలుకుతుంది. ఓడబ్ల్యూ సౌండ్ అవ్వ పలుకుతుంది. ఔట్, కౌ ఈ విధంగా. అదే విధంగా ఆ సౌండ్ ఏయు, ఏడబ్ల్యూ. ఆటో, సా, లా అన్నప్పుడు ఇలాగ. ఆ, ఆ 2 కూడా ఆ అనే సౌండ్ పలుకుతుంది. వీటిని డిఫ్థాంగ్స్ అంటామనమాట. సో, ఈ విధంగా మనకి ఈ 26 కాన్సోనెంట్ లెటర్స్ ఎలా 44 ఫోనిక్ సౌండ్స్ చేస్తాయి అనేది లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడున్నాయండి. సో, బి అనే ఒక సౌండ్ మనకి బ అనే సౌండ్ పలుకుతుంది. డికి డా సౌండు, ఎఫ్‌కి ఫా సౌండు, జీకి గా, హెచ్‌కి హ, జేకి జ,
కేకి ఖ, ఎల్కి ల, ఎంకి మ, న, ప, ర, స, ట, వ, యా, జ అండ్ జాకి జడ్కి జా అనే ఇంకొక సౌండ్. సో, ఈ విధంగా ఇవన్నీ కూడా కామన్ కాన్సనెంట్ సౌండ్స్. షార్ట్ వోవెల్ సౌండ్స్ వచ్చేసి ఏకి ఆ అనే సౌండ్ క్యాట్, ఈకి ఏ అనే సౌండ్ రెడ్, ఐకి ఈ అనే సౌండ్ పిన్, ఓకి ఆ అనే సౌండ్ రాట్, యూకి ఆ సౌండ్ హగ్. ఈ విధంగా లాంగ్ ఓవెల్ సౌండ్స్ అంటే ఓవెల్ టీమ్స్ అని చెప్పాను కదండి. ఈ విధంగా చూడండి, ఒక ఓవెల్ కి లాంగ్ సౌండ్ పలకాలంటే ఎన్ని కాంబినేషన్స్, ఏఐ, ఏవై, ఏ కాన్సనెంట్ ఈ విధంగా. రెయిన్, డే. ఈకి లాంగ్ సౌండ్స్ పలకాలంటే ఈ పక్కన ఇన్ని కాంబినేషన్స్ ఉండాలి. ఈఏ, వై, ఈవై, ఈఐ ఈ విధంగా. అదేవిధంగా ఐకి లాంగ్ సౌండ్ పలకాలి అంటే ఐ కానీ, ఐఈ కానీ, ఐజీహెచ్ కానీ, ఐఎన్డి, ఐఎల్డి ఈ విధంగా ఐకి లాంగ్ సౌండ్స్. ఓకి ఓఏ, ఓఏ, ఓఓ, ఓ కాన్సనెంట్ ఈ ఈ విధంగా. యూకి లాంగ్ సౌండ్ పలకాలంటే యుఈ ఇంకా ఈడబ్ల్యూ ఇవన్నీ కూడా యూకి లాంగ్ సౌండ్ పలుకుతాయి. ఆర్ కంట్రోల్ మనం ఆల్రెడీ చూసాం కదా. ఓవెల్ పక్కన ఆర్ ఉన్నప్పుడు మనకి అది ఆర్ అనేది ఓవెల్‌ని కంట్రోల్ చేస్తుంది. ఆ సౌండ్ మొత్తం ఆర్‌గా పలుకుతుంది. చైర్, కార్, బర్డ్, రా, రేర్, షోర్ ఈ విధంగా. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ ఓఓ, ఓడబ్ల్యూ, ఓఐ, ఓయుఓడబ్ల్యూ ఇవన్నీ కూడా డిఫ్థాంగ్ సౌండ్స్ అండి. ఇవి కాకుండా డయాగ్రాఫ్స్ వచ్చేసరికి సిహెచ్, ఎన్జీ, ఎస్హెచ్, టీహెచ్, డబ్ల్యూహెచ్, పీహెచ్ ఇవన్నీ ఉన్నాయండి. సో, వీటిలో ఇంకా మీకు ఈ 44 సౌండ్స్ కాకుండా కొన్ని రూల్స్ చెప్పాను. ఏంటి ఆ రూల్స్? ఫ్లాస్ రూల్ ఒకటి, సీకే రూల్ ఒకటి, సాఫ్ట్ సి, సాఫ్ట్ సి, హార్డ్ సి ఒకటి, నెక్స్ట్ సాఫ్ట్ జీ, హార్డ్ జీ ఒకటి, ఇంకా ఇంకేం రూల్స్ చెప్పానండి? సిహెచ్ ఒకటి, బ్రిడ్జ్ రూల్ ఒకటి, జీఈడీజీ ఒకటి. ఈ రూల్స్ అన్నీ చెప్పాను. అంటే ఈ 44 ఫోనిక్ సౌండ్సే కాకుండా ఇంకా కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ మనకి ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ లెటర్‌లో 2 సౌండ్స్ పలికే కాన్సనెంట్ లెటర్స్ కొన్నున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి అండ్ కే 2 కూడా కా అనే సౌండే పలుకుతాము. మరి ఎప్పుడు సి రాయాలి, ఎప్పుడు కే రాయాలి అనేది సీకే రూల్‌లో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే అది కూడా నేను ఇంకొక వీడియో తీసి పెడతాను. సీకే రూల్ అది. ఫ్లాస్ రూల్ అంటే కొన్ని లెటర్స్ ఎండింగ్‌లో మనం డబుల్ లెటర్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఎల్, డబుల్ ఎస్, డబుల్ జెడ్ ఇలా రాస్తాం. దీన్ని ఫ్లాస్ రూల్ అంటాం. అది ఎప్పుడు రాస్తాము అని. నెక్స్ట్ ఒక పదం ఎండింగ్‌లో ఐదర్ సి ఒకటే వచ్చినా, కే ఒకటే వచ్చినా, సీకే వచ్చినా, కేఈ వచ్చినా అంతా కూడా కా అనే సౌండే పలుకుతుంది. సి ఒకటే కా సౌండే పలుకుతుంది. కే కా సౌండే పలుకుతుంది. సీకే కా అనే పలుకుతుంది. కేఈ కా అనే పలుకుతుంది. మరి ఏది ఎప్పుడు మెన్షన్ చేయాలి? ఇది కూడా మీకు సీకే రూల్‌లో కవర్ అవుతుందన్నమాట. తర్వాత జీఈడీజీఈ 2 కూడా సేమ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ అన్నాను, కేజ్ అన్నాను. 2 కూడా జా సౌండే పలుకుతుంది. మరి ఎప్పుడు డీజీఈ రాయాలి? ఎప్పుడు జీఈ రాయాలి? ఇది బ్రిడ్జ్ రూల్ అండి. నెక్స్ట్ వచ్చేసి టీసీహెచ్ క్యాచ్ అన్నాననుకోండి, టీసీహెచ్ రాస్తాను. లంచ్ అంటే సీహెచ్ రాస్తాను. మరి ఎప్పుడు టీసీహెచ్ రాయాలి? ఎప్పుడు సీహెచ్ రాయాలి? ఇది సీహెచ్ రూల్ అన్నమాట. ఇవన్నీ గూడా రూల్స్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ కావాలి అంటే ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క రూల్, ఒక్కొక్క వీడియో తీసి పెడతాను. అదొకసారి చెక్ చేసుకుందురు గాని. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ 44 ఫోనిక్ సౌండ్స్ అండి. ఇప్పుడు వీటిలో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు నన్ను అడగండి. వాటి గురించి మళ్ళీ నేను